మనం సన్యాసి శంఖం అనే కథనైతే తెలుసుకుందాం. పూర్వం ఒక ఊర్లో ఒక సముద్రంలో ఒక పడవ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేసేవారనమాట. అందులో అట్లా ఒకరోజు ఒక పడవలో ప్రపంచంలోనే పెద్ద బట్టల వ్యాపారి, అలాగే వజ్ర వైడూర్యాల వ్యాపారి, తర్వాత ప్రపంచంలోనే ఒక కోటీశ్వరుడు, అలాగే ఒక సన్యాసి నలుగురు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. ప్రయాణం చేస్తూ ఉంటే ఫస్ట్ చీరల వ్యాపారి అంటాడు, ఈ ప్రపంచంలో అందరూ నా బట్టల్ని ఎక్కువ వాడతారు కాబట్టి నేనే గొప్ప అని ఫస్ట్ వ్యాపారస్తుడు అంటాడు. రెండో వ్యాపారస్తుడు ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో ఏ రాజైనా యువరాజైనా పట్టాభిషేకం చేయాలంటే నా వజ్రాలే వాడతారని రెండో రాజు అంటాడనమాట. మూడవ కోటీశ్వరుడు అంటాడు, ఈ ప్రపంచంలో నేనే పట్టలైన వజ్రాల వైఢూర్యాలు ఏవైనా కానీ నేనే వాడతాను కాబట్టి నేనంటే నేను గొప్ప అని ముగ్గురు వాదించుకుంటూ ఉంటారనమాట. మామూలే కదా, ఎవరన్నా కలిస్తే మనం ఎట్లున్నాము, ఎట్లా ఆరోగ్యం ఎట్లుంది అని అడగాల్సింది పోయి నేను గొప్ప అంటే నేను గొప్ప అని మాట్లాడుకుంటాం కదా, అట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇట్లా మాట్లాడుకొని కొద్దిసే వాళ్ళలో వాదించుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి ఈ సన్యాసిని చూస్తారనమాట. సన్యాసిని చూసేసి, ఏం సన్యాసి ఏం చేస్తున్నావు నువ్వు, నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పు అని అడుగుతారు. అడిగితే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కట్టుకున్న బట్టలు ఉన్నాయి, ఆకలి అయితే ఎవరినన్నా పోయి అడుగుతా ఇంత అన్నం పెట్టండి అని, అంతే తప్ప నా దగ్గర ఏమీ లేదు, నాకంటూ ఉండేది ఓ శంఖం మాత్రమే ఉంది, అంతకు మించి నా దగ్గర ఆస్తి ఏమీ లేదు అని చెప్తాడనమాట. అని చెప్పగానే వాళ్ళు ఓహో అని ఇతన్ని ఎక్కిరిస్తారు, సన్యాసిని. ఎక్కిరివగానే ఇంకా అలా కొద్దిసేపుకి ఉన్ని లేనేసి వదిలేసుకొని అతని పని అతను చేసుకుంటూ ఉంటాడనమాట. కొద్దిసేపటికి పెద్ద అలల్లాంటివన్నీ వచ్చి పడవ ఏదైతే ఉందో అది బోర్లా పడుతుంది అనమాట. బోర్లా పడితే ఇతను వచ్చేసి ఫస్ట్ చీరల వ్యాపారస్తుడు వచ్చి, అయ్యో ఎవరన్నా ఉంటారండి, నా చీరలలో సగం బట్టలన్నీ మీకే ఇచ్చేస్తా, ఎవరన్నా వచ్చి కాపాడండి అని అరుస్తాడనమాట. ఎవరు రారు. ఈ తర్వాత వచ్చేసి వజ్రాల వ్యాపారస్తుడు, నా వజ్రాల్లో సగం ఎవరికన్నా ఇస్తారు మీకు, మీరు ఎవరన్నా వచ్చి నన్ను సహాయం చేయండి నాకు అని గట్టిగా అరుస్తాడు. అయినా ఎవ్వరు రారు. కోటీశ్వరుడు వచ్చేసి, నేను బతుకున్నంత కాలం మీకు పోషిస్తాను, నన్ను ఎవరైనా సాయం చేయండి అని కోటీశ్వరుడు అడుగుతాడనమాట. అడిగినా కూడా ఎవరు వచ్చి సాయం చేయరు. లాస్ట్కి వచ్చేసి మన సన్యాసి తన బ్యాగ్లోంచి ఒక శంకు తీసుకొని గట్టిగా ఊదగానే ఎవరికో వినపడేసి వచ్చి నలుగురు నుంచి సాయం చేస్తారనమాట. అప్పుడు నలుగురు బయటపడతారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.